భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం కేసులో కోర్టు భవానీ సేన్కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే భవానీ సేన్ను భూపాలపల్లి జిల్లా ఖమ్మం జైలుకు తరలించారు. 14 రోజుల పాటు ఖమ్మం జైలులో ఉంచనున్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం కేసులో కోర్టు భవానీ సేన్కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే భవానీ సేన్ను భూపాలపల్లి నుంచి ఖమ్మం జైలుకు తరలించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం చెందినటువంటి ఎస్ఐ భవానీ సేన్ను విధుల నుంచి తప్పిస్తూ మల్టీ జోన్ డీసీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. అటు మహిళా కానిస్టేబుల్ తన పోలీస్ స్టేషన్ లో పనిచేసేటువంటి మహిళా కానిస్టేబుల్ ను లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో పాటు బలవంతంగా ఇబ్బందులకు గురి చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా వచ్చినటువంటి ఆరోపణ నేపథ్యంలో అటు విచారణ జరిపినటువంటి పోలీసు ఉన్నతాధికారులు అటు భవానీ సేన్ను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు అయితే శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తన పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి ఓ మహిళా కానిస్టేబుల్ ను గత కొంతకాలంగా లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో పాటు తనకు సంబంధించినటువంటి ఆ వేధింపుల విషయాన్ని ఎవరికైనా చెప్తే సర్వీస్ రివాల్వర్ తో వేధింపులకు గురి చేసినట్టుగా మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి అధికారులు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అతనిపైన ఎస్సీ అట్రాసిటీ అత్యాచారం కేసు నమోదు చేశారు పోలీసులు. నమోదు చేసినటువంటి పోలీసులు రిమాండ్ కు తరలిస్తూ రిమాండ్ కూడా కోర్టు ఉత్తర్వుల మేరకు రిమాండ్ కు తరలించారు, జైలుకు పంపించారు. దీనికి సంబంధించి మొత్తానికి గతంలో కూడా ఆయన పనిచేసినటువంటి అనేక చోట్ల ఈ లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతంలో కూడా సస్పెండ్ అయ్యారు. అక్కడి నుంచి పనిష్మెంట్ పైన వచ్చినటువంటి భవానీ సేన్ తన తీరు మార్చుకోకుండా అదే తీరు కొనసాగిస్తూ కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించేటువంటి మహిళా కానిస్టేబుల్లను ఇబ్బందులకు గురి చేసినటువంటి ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు అయితే తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.